ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలు. ఈ దిన లేఖన భాగము మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేక వేసిరి. ఈ కేక వేస్తున్న మాట మనిషి మాట కాదు. ఒక వ్యక్తిలో దాక్కుని ఉన్న దయ్యపు మాట, ఒక వ్యక్తిలో చొరబడ్డ పట్టి పీడిస్తున్న దురాత్మ మాట. ఆ దురాత్మల సమూహము, సేన అనే దయ్యం పట్టిన ఈ వ్యక్తి సమాధుల్లో ఉన్నాడు. యేసయ్య అక్కడికి వెళ్ళగానే పరిగెత్తుకుంటూ వచ్చి వేస్తున్న ప్రశ్న, నీతో మాకేమి, నీతో మాకేమి. యేసయ్య ఎక్కడికి వస్తాడో అక్కడ దేవునికి విరుద్ధమైన కార్యాలు జరిగించే మనుషులకు, అట్టి మనస్తత్వం కలవారికి ఎంతగానో భయం ఉంటుంది. యేసయ్య ఎక్కడైతే ఉంటాడో అక్కడ సంతోషపడే స్థితి ఎవరికి ఉంటుందంటే, ఆయన కొరకై ఇష్టంగా బ్రతికే వారికి చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఇక్కడ దురాత్మ పట్టిన ఈ దురాత్మలన్నీ కలిసి యేసయ్యతో అంటున్న మాట, మాతో నీకేమి, ఇంకా ఇప్పుడే మమ్మల్ని బాధించడానికి వచ్చావా? మా సమయం ఇంకా రాలేదు కదా, సమయం పూర్తి కాకమునిపే వచ్చావా అంటూ మాట్లాడుతున్నారు. ఈ వచన భాగం ద్వారా మనం ఏం పాఠం నేర్చుకోవచ్చు? మనలో కూడా ఎన్నో దేవునికి విరుద్ధమైన అలవాట్లు ఉన్నాయి. వాటిని కూడా నేను దయ్యాలతోనే పోల్చి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నీవు వద్దనుకుంటావు, కానీ ఆ దురలవాటుకు బానిస అయిపోయి ఉంటావు. నువ్వు వద్దనుకుంటావు ఆ పాపం చేయకూడదని, కానీ ఆ పాపాన్ని చేసి తీరుతావు. నిన్ను ఆ అలవాటు, ఆ నీకు అయిష్టమైన ఆ కార్యము ఎంతగా నిన్ను లొంగ తీసుకున్నదంటే నువ్వు దానికి బానిసవైపోయావు. ఒక దురాత్మ పట్టిన వ్యక్తి సమాజంలో ఉండాల్సిన వాడు వెళ్ళి సమాధులలో ఉంటున్నాడు. ఆ వ్యక్తిని సమాధులలోకి వెళ్ళి నివసించే విధంగా వారిని ఆ దురాత్మలు మార్చేశాయి. నీకున్న దురలవాటు నిన్ను దేవునికి దగ్గరికి రాకుండా దూరంగా తీసుకొని వెళ్తుందేమో. అట్టి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఏమాత్రము నీ హృదయంలో నెమ్మది కలిగిన వాడవుగా ఉండనే ఉండవు. నీకు తెలిసి చేస్తున్నావు ఈ పాపాన్ని. దేవునికి అయిష్టమైన కార్యాలు, కొండెములాడడం, ఇతరులపైన మాటలు చెప్పటం, ఇతరులతో దురుసుగా ప్రవర్తించటం, దేవునికి విరుద్ధమైన కార్యాలు జరిగించటం, వ్యభిచారము, జారత్వము, దేవుని సన్నిధానానికి దూరంగా తీసుకొని వెళ్ళే అనేక కార్యాలలో ఒకవేళ నీవు ఉంటే నీవు కూడా ఒక రకంగా దయ్యం పట్టిన వాడవే అవుతావు. అటువంటి స్థితిలో ఉన్న మనలందరినీ దేవుడు దర్శిస్తున్నాడు. ఆయన వాక్యం ద్వారా సంధిస్తున్నాడు. ఈ వాక్యాన్ని మన దాకా వచ్చిన తర్వాత, అమ్మో ఇప్పుడే వద్దు నాకు ఇది అని అనడం అంటే మనల్ని మనం మోసపుచ్చుకోవడం, మనల్ని మనం దేవుని నుండి దూరంగా వెళ్ళిపోవటానికి ఆ మార్గాలు వెతుక్కోవడం అవుతుంది. నీ వక్రమమైన మార్గంలో నుండి సక్రమమైన మార్గంలోకి నడిపించడానికి యేసయ్య నీ దాకా వాక్కును పంపిస్తే ఆ వాక్కును తిరస్కరించే మాట ఇప్పుడే కాదు, ఇప్పుడే కాదు. చాలాసార్లు అంటారు ఇటువంటి మాట, ఇంక కొంతకాలం తర్వాత నేను రక్షణలోకి వస్తాను, ఇంక కొంతకాలం తర్వాత నేను ఈ అలవాట్లను మార్చుకుంటావు. మారదు. నువ్వు ఎంతగా ప్రయత్నం చేసినా నీకున్న ఈ దురలవాట్లు నీ నుండి దూరం వెళ్ళటానికి నీవు నిశ్చయించుకుంటే నీ బలముతో పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే పోకపోవచ్చు. కానీ నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి, నాకు ఈ అలవాటు ఉన్నది, నాకు ఈ చెడ్డ గుణం ఉన్నది, నా చెడ్డ మనసు ఉన్నది, నా కళ్ళు సరిగ్గా చూడడం లేదు, నా తలలోని నా ఆలోచనలు సరిగ్గా లేవు, నీకు విరుద్ధంగా నేను నడుస్తున్నాను, ప్రవర్తిస్తున్నాను అంటూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని నన్ను సరిచేయి దేవా అంటే క్షణపాటులో నిన్ను నిలబెట్టగలడు. నిన్ను దేవుని సన్నిధానంలోని ఆశీర్వాదాలను పొందుకోలేని వారవుగా ఉంటున్నాము అంటే మనము ఇంకా సమాధులలో బ్రతుకుతున్నట్టు. మనం సమాధులలో కాదు, సమాజంలో
సమాజంలో ఊరికే బ్రతకటం కాదు, సమాజంలో అనేకులను దేవుని వైపుకు నడిపించే, పరిశుద్ధ మార్గంలో నడిచే బిడ్డలుగా, పవిత్రమైన బ్రతికే బిడ్డలుగా దేవుడు మన యొక్క బ్రతుకులను నిలబెట్టి స్థిరపరచడానికి ఆయన వాక్కు మన వరకు అందిస్తున్నాడు. మార్చబడకపోతే ఒక దినాన కాలం వస్తుంది, ఆ సమయంలో నిన్ను శిక్షించటానికి ఏమాత్రము వెనుకంజ వేయడు ఆ యేసయ్య. ఆ యొక్క నరకములోకి నెడుతూ ఉన్నప్పుడు నీవు చేసిన అతిక్రమములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ బాధ అధికమవుతుంది. ఈ సమయంలోనే ఈ వాక్యం వింటున్న తోడనే నాతో నీకేమి అనే మాట కాకుండా నువ్వు నాకు కావాలి యేసయ్యా అంటూ ఆయన దగ్గరికి వచ్చి మన తప్పులను ఒప్పుకొని, మన పాపములను ఒప్పుకొని ఆయన ముందు నమ్మకమైన బ్రతికే జీవితముగా ఆ వాక్కును ఆధారం చేసుకుంటూ యేసయ్య రెక్కల నీడలో ముందుకు కొనసాగుదాం. అట్టి నమ్మకమైన బలము, శక్తి యేసయ్య మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నీ వాక్యం ఎంతో గంభీరమైనది, గొప్పది. ఎన్నో రుగ్మతలలో పడి ఉన్న జీవితాలకు సూటిగా మాట్లాడే దేవుడవు నీవు. నా తండ్రి, ఈ యొక్క వీడియో ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీ యొక్క దయగల చేతికి అప్పచెప్తున్నాను. దేవా, ఎంతమంది బిడ్డల జీవితాల్లో ఇంకా నీకు అయిష్టమైన అలవాట్లు, దురలవాట్లు, నీకు అయిష్టమైన కార్యాలు, నా తండ్రి, నీ నుండి దూరంగా వెళ్ళిపోయే అనేకమైన చీకటి సంబంధమైన కార్యాలు జరిగిస్తున్నట్టయితే అటు బిడ్డలని దయగల చేతికి అప్పచెప్తున్నాను. దేవా, నాతో నీకేమి అనే మాట పలికి వాక్యాన్ని త్రోసివేసేవారుగా కాకుండా నీవే కావాలి యేసయ్య అంటూ నీ దగ్గరికి వచ్చే విధంగా వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దురలవాట్ల వల్ల ఎన్నోసార్లు శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం. ఈ యొక్క చెడ్డ అలవాట్లను వల్ల అతన్ని ఎన్నోసార్లు సమాజంలో అవమానానికి గురవుతున్నాం. దేవా, మమ్మల్ని గౌరవంగా నిలబెట్టే దేవుడవు. అతన్ని దురలవాట్ల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. అట్టి కుటుంబాలను తిరిగి నిలబెట్టగలిగిన దేవుడవు నీవు మాత్రమే. నమ్మకమైన స్థితిలో నిలబెట్టి పరిశుద్ధమైన బ్రతుకులో ముందుకు కొనసాగే బ్రతుకును ప్రతి బిడ్డకు అనుగ్రహించి స్థిరపరచమని ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి దినం ఈ షార్ట్ మెసేజెస్ మీకు అందించబడుతుంది. దేవుని సన్నిధానంలో ఆత్మీయ బలం పొందుకోవడానికి వాక్యం మనకెంతగానో అవసరం. దయచేసి ఈ యొక్క వాక్యాన్ని వీలైనంత మట్టుకు మీ స్నేహితులకు, బంధువులకు, మీ గ్రూప్స్లలో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.